వీళ్ళు అభివృద్ధి చేస్తుంటే ఏం అభివృద్ధి చేస్తున్నాక స్మార్ట్ సిటీ పైసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. స్మార్ట్ సిటీ కరీంనగర్ వరంగల్ స్మార్ట్ సిటీ పైసలు ఇస్తే వీళ్ళు ఒక్క రూపాయి ఇయ్యలే, ఒక్క పైసా ఇయ్యలే. కేంద్రం ఇచ్చిన పైసలే మొత్తం దారి మళ్ళించిండు. హైదరాబాద్ లో మీటింగ్ అయింది, స్మార్ట్ సిటీ మీటింగ్ అయితే దానిలో నేను మెంబర్ అయితే మీటింగ్ లో కూర్చున్నా. వీళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చిండు మీటింగ్. ఏం సార్ కేంద్రం ఇచ్చిన పైసలు ఏం చేస్తావు, ఎందుకు వరంగల్ హన్మకొండ ఒక పైసలు ఇస్తున్నావు, స్మార్ట్ సిటీ పైసలు కేసీఆర్ ఇయ్యడు, మేమిస్తే మాత్రం పైసలు ఇస్తున్నావు. 196 కోట్ల రూపాయలు ఇస్తే ఇలా 30 కోట్లు ఇచ్చినావు. మిగతా పైసలు ఎవరి జేబులో పెట్టినావు, ఎవరి అకౌంట్ లో పెట్టినావు, ఎవరి తాత జాగిరి, ఎవరి అయ్యే జాగిరి, కేసీఆర్ అయ్యే జాగిరా, కేసీఆర్ తాత జాగిరా. మోవిడారు హన్మకొండ స్మార్ట్ సిటీ పైసలు ఇస్తే కేసీఆర్ ఇస్తలేడు అని చెప్పి గట్టిగా మాట్లాడితే ఇలా కేంద్రం ఇచ్చిన పైసలు ఇచ్చాడు. కేంద్రం ఇచ్చిన పైసలు ఇవ్వడంతో పాటు ఆయన ఇవ్వాల్సిన పైసలు ఇస్తున్నాడు. ఈ విధాన్ని మళ్ళించాడు. ఆయన ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకపోవడం వలన ఇలా స్మార్ట్ సిటీ పనులు ఏ విధంగా నత్తనగా సాగుతున్నాయో, ఏ విధంగా క్వాలిటీ లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఏ విధంగా అభివృద్ధిని పుట్టుపరిచే ప్రయత్నం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఇలా వ్యాగన్ వరలింగ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ తెలుసు 430 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాం. 2015లో శాంక్షన్ చేస్తే జాగిస్తాన్ ఇయ్యలే. జేసీ గారు ఎన్నికల సందర్భంగా నచ్చి గొడవ వేస్తే ఒక నచ్చిండు, ఒక నచ్చి ఒక జాగ పత్రం ఇచ్చిండు. అది ఏ జాగ ఇచ్చిండు తెలుసు. ఇంకా ఎకరన్నర జాగ ఇవ్వాలి. దాని పూర్తి అయితే కనీసం ఒక 300 మందికి 3000 మందికి ఉద్యోగాలు వస్తాయి. దానికి మ్యాచింగ్ అని ఇస్తలేరు, దానికి సహకరిస్తలేరు. దాంతో పాటు ఇలా కాజీపేట బ్రిడ్జి తెలుసు, దానికి మ్యాచింగ్ అంటే ఇవ్వలే. ఇలా కేంద్రమే మొత్తం పైసలు ఇచ్చి ఆ నిర్మాణాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కేఎంసీ హాస్పిటల్ కు కేంద్ర ప్రభుత్వం పైసలు ఇచ్చింది, ఇలా మ్యాచింగ్ అని ఇస్తున్నాడు. దాన్ని అధికారికంగా ప్రారంభోత్సవం చేయమంటే ప్రారంభోత్సవం చేస్తున్నాడు. ఎందుకంటే పేదలకు ఉపయోగపడుతుంది కాబట్టి. ఇట్లా అన్ని పైసలు కేంద్రం ఇస్తే ఇలా ఈయన మాత్రం మొత్తం నాశనం చేస్తాడు. ఏమనంటే నేను అభివృద్ధి చేస్తాడు.